మరి నిన్న జరిగిన హరిహర కళాభవన్లో వల్లూరి ఫౌండేషన్ వారు బంగారు నంది అవార్డు ఏదైతే చిల్కానగర్ డివిజన్లో మరి కార్పొరేటర్ అయిన తర్వాత మేము అందించే సేవలను గుర్తించి మరి ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ ప్రతినిత్యం మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం పబ్లిక్లో ఉంటూ మరి పబ్లిక్కి సేవ అందిస్తున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి జిహెచ్ఎంసీలో మరి బాగా పనిచేసే కార్పొరేటర్గా మరి మమ్మల్ని వాళ్ళు సెలెక్ట్ చేయడము మరి ఆ రకంగా బంగారు నంది అవార్డుని మరి బహూకరించడం నిజంగా కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉన్నది. మరి నిజంగా కూడా ఆ రోజుల్లో కూడా కరోనా సమయంలో మరి డివిజన్లో కరోనా విజృంభిస్తున్న సమయంలో మరి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి నేను డివిజన్లో మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరితో కలిసి ప్రతి ఒక్కరికి చేసిన సేవను గుర్తించి మరి ఆ రోజు ఆ కష్టపడే తత్వాన్ని భావాన్ని గ్రహించి మరి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు మరి ఆ రోజు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారి సహకారంతో మరి మంత్రి మల్లారెడ్డి గారు సత్యవతి రాథోడ్ గారి ప్రోత్సాహంతో మరి నాకు ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన టికెట్ని కూడా బ్రహ్మాండమైన మెజారిటీతోటి గెలిచి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా నిరంతరం కంటిన్యూస్గా శ్రమిస్తూ డివిజన్లో ఒక ప్రణాళికాబద్ధంగా పని చేసుకుంటూ మరి ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ఇప్పటికీ సుమారు ఒక 45 కోట్ల వ్యయంతో డివిజన్ని అన్ని మూలల అటు చిల్కానగర్ కానివ్వండి, ఇటు బీరప్పఘాట్ కానివ్వండి, ఇటు కాలనీస్ కానివ్వండి సమానంగా కూడా నిధులు వెచ్చించి మరి మేయర్ గారి సహకారంతో ప్రత్యేక వారి ప్రోద్బలంతో మరి వారు అందించే సహకారం నిధులతో మరి డివిజన్ని అగ్రగామిగా నిలిచే అవకాశం మాకు దక్కినందుకు మరి ఈ అవకాశం నా ఎంబడి నా వెన్నంటూ ఉండి మరి నన్ను ముందుకు నడిపిన మా బీఆర్ఎస్ నాయకులందరికీ మరి అదేవిధంగా ప్రత్యేకంగా మరి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారికి, మంత్రి సత్యవతి రాథోడ్ గారికి, మరి మల్లారెడ్డి గారికి, మరి ప్రత్యేకంగా మా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారికి, మరి అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వల్లూరి ఫౌండేషన్ వారు నిజంగా కూడా సేవని గుర్తించి మరి పని చేస్తున్న సంగతిని వారు తెలుసుకొని మరి మమ్మల్ని పిలిపించి మరి అవార్డు ఇచ్చినందుకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఆ భగవంతుడు ఇంకా కూడా మాకు శక్తినిచ్చి మరి డివిజన్ని అన్ని రకాలుగా అన్ని విధాలుగా డెవలప్ చేసేదానికి బలాన్ని ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కూడా కోరుతా ఉన్నాను. మరి V3 వారు మరి ఈ కార్యక్రమాన్ని
మరి నిజంగా కూడా పొద్దుటి నుంచి మరందరూ వచ్చి మరి శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటే ఎక్కడ కూడా అలసిపోయినట్టు కాకుండా ఇంకా ఉత్సాహంగా పనిచేయాలన్న ఒక సంకల్పం ఇంకా గట్టిగా మనసులో తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నమస్కారం. మరి నిన్న ఏదైతే హరిహర కళాభవన్లో మరి వల్లూరి ఫౌండేషన్ వాళ్ళు బంగారు నంది అవార్డుని మాకు ప్రజెంట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఆ బహుమతిని నేను అందుకోవడానికి కారణం మరి మెయిన్గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పాలి. ఎందుకంటే లేడీ రిజర్వేషన్ అయినందుకు మరి కార్పొరేటర్గా వచ్చి మరి కార్పొరేటర్గా నుంచొని గెలిచినందుకు మరి మా వెంట ఉన్న టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి మమ్మల్ని గెలిపించినందుకు మరి ముఖ్యంగా కేసీఆర్ గారికి మరి అలాగే మరి టికెట్ కేటాయించిన తర్వాత మరి మా వెన్నంటే ఉండి మరి మమ్మల్ని ప్రోత్సహించిన మరి సత్యవతి రాథోడ్ గారు కానీ మరి బేది సుభాష్ రెడ్డి గారు కానీ మల్లారెడ్డి గారు కానీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మా కష్టాన్ని గుర్తించి మరి మాకు ఈ అవార్డు ఇచ్చినందుకు వల్లూరి ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేయర్ గారు కూడా ముఖ్యంగా ఇక్కడ అన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయనంటే 45 crores తోటి మేము ప్రతి ఏరియాలో చిల్కనగర్ కానివ్వండి, బీరప్పగడ్డ కానివ్వండి, ఇక్కడ కాలనీస్లో కానివ్వండి ప్రతి వర్క్కి మరి మా వెన్నంటే మరి మా మేయర్ గారు కూడా ఉండడము మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. सबके वाइफ बन्नाला गीता प्रवीण मुदराज, इनके कारनामों को मद्देनज़र रखते हुए इतने साल के पीरियड में जो कामा करे, किस तरीके से हैंडल करे, किन किन लोगों के प्रॉब्लम सॉल्व करे, गवर्नमेंट का काम हो या दूसरा काम हो, ये म्यूनसिपलिटी में अपना रोब जमा कर गीता मैडम जो काम करे उसको मद्देनज़र रखते हुए पूरे सर्कल में हमारे एरिया से उप्पल सर्कल 2 से बन्नाला प्रवीण मुदिराज, गीता प्रवीण मुदिराज को अवार्ड देने के लिए जो सेलेक्ट किया, मैं उनको मुबारकबाद देता हूँ. मेरा नाम ख्वाजा मोइनुद्दीन है, मैं एक्स काउंसलर. इनके कारनामों को देखते हुए चंद्रशेखर साहब, केटीआर साहब बहुत करीब से लोगों को है और सारे काम हमारे अंजाम दे रहे हैं. उनको नज़र में रखते हुए आपको जो अवार्ड मिला, हम एक मीनार मस्जिद की तरफ से पूरी कैबिनेट और दूसरे लोग भी आकर साहब का सम्मान करें, क्योंकि हम एक प्रवीण मुदिराज मेरे साथी हैं. साथी बोलिए तो आप बोलेंगे भाई ये बच्चा है, आप जो है कैसा साथी होते. जिस वक्त मैं तेलुगुदेशम में आया स्टार्टिंग में, आप अमेरिका में थे, यहाँ नहीं थे. हम सुनते थे मुझे प्रवीण आ रहे हैं बोलते, प्रवीण को हाई होंगे, एक बड़ा आदमी जाऊँगा, जानदार आदमी होऊंगा, समझे. जब प्रवीण को मैं देखा तो मैं ये तो बच्चा है, ये इनके गैबानी में ये चर्चे थे. तो उसके बाद जो चर्चे ने शुरू करे, पूरा पकड़ कर कारपोरेटर होने तक चैन नहीं लिए. अब मैं आशा करता हूँ कि आप इसी तरीके से लोगों के काम करके आगे बढ़कर एमएलए के लिए कोशिश करके एमएलए का टिकट लेकर जीत कर आप हमारे काम और बढ़ाएंगे बोलकर मैं आशा करता हूँ. मैं इन्हीं अल्फाज के साथ मैं इजाज़त चाहता हूँ. खुदा हाफिज़. వివిధ రంగాల్లో నిష్ణాతుల వ్యక్తులకు వాళ్ళు అవార్డు ప్రదానం చేసుకుంటూ మరి 150 మంది గల జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల నుంచి మరి మా చిల్కన డివిజన్ చెందిన శ్రీమతి బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారిని వారు చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఎప్పుడూ ప్రజలతో మమకమే ఉంటూ మరి ప్రజల అవసరాలను తీరుస్తూ మరి వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నారు. కాబట్టి 150 మంది కార్పొరేటర్ లోపల మరి మా చిల్కన డివిజన్ నుంచి ఎన్నుకోబడినట్టు శ్రీమతి గీతా బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ గారిని ఎన్నుకోవడము మాకు అందరికీ హర్షదాయకము. నిన్న హరిహర కళాభవన్లో వారికి మరి బెస్ట్ కార్పొరేటర్ అవార్డు ఇవ్వడము, వివిధ శాఖల నుంచి ఉన్న అందరినీ కూడా ఇచ్చుకుంటూ మరి కార్పొరేటర్లో పనిచేసిన కార్పొరేటర్లందరి నుంచి కార్పొరేషన్ వ్యక్తిని కూడా చూడాలని వాళ్ళు అనుకొని మరి దానిలోపల ముఖ్యంగా మరి మా సిల్కానా డివిజన్ నుంచి ఎన్నుకోబడినటువంటి శ్రీమతి బన్నాల గీతా ప్రవీణ్ ఎన్నుకోవడం హర్షించదగిన విషయము. మరి వాళ్ళు ఇదే విధంగా మరి ఇంకా ప్రజలకు ఉపయోగపడి పనిచేస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాము. వారికి బంగారు నంది రావడము, అవార్డు రావడము మరి మా చిల్కనగర్ ప్రజల అదృష్టము. మరి టోటల్ జిహెచ్ఎంసీ లోపల ఉన్న 150 కార్పొరేటర్ లోపల 150 మంది నుంచి ఈమెను ఎన్నుకోవడము, వారు చేసిన విశిష్ట సేవలను గుర్తించి వాళ్ళు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు ఈ మీ టీవీ ద్వారా వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. డివిజన్లో ఈరోజు మా కార్పొరేటర్ గారు బుల్లెట్ స్పీడ్ లాగా
దూసుకుపోతున్నారు. ఇప్పటికీ 40 లక్షల వ్యయంతో 40 కోట్ల వ్యయంతో ఎప్పుడు ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి అభివృద్ధి కాని పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రతి కాలనీ కూడా డెవలప్మెంట్ జరుగుతున్నది. పార్టీ కార్యకర్తలందరూ అండగా ఉండి అన్నను ముందుకు తీసుకుపోవడానికి ఇంకా కష్టపడుతున్నాం. మేమందరము పార్టీ ఫండ్ తేవడానికి అన్న సహాయశక్తుల కృషి చేసి కాలనీ అభివృద్ధిలో అన్ని కాలనీల అభివృద్ధిలో ముందున్నారు. ఈరోజు 150 డివిజన్లలో నంబర్ 1 స్థాయిలో ఇవాళ చిల్కనగర్ డివిజను అభివృద్ధి చెందుతున్నది. ఈరోజు చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ గారికి నంది అవార్డు రావడం చాలా సంతోషం. చిల్కానగర్ డివిజన్లో గత 2.5 సంవత్సరాల నుండి అల్పెరుగు లేకుండా ఈరోజు చిల్కానగర్ డివిజన్కు 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది చిల్కానగర్ డివిజన్. అందుకు గాను ఈరోజు ఉగాది జాతీయ నంది అవార్డు హరిహర కళాభవన్లో నిన్న సాయంత్రం ఇవ్వడం జరిగింది. మాకందరికీ చాలా సంతోషదాయకం. ఇలాగే ముందు చిల్కానగర్ డివిజన్ను బంగారు డివిజన్గా తీర్చిదిద్దడానికి ఇంకా ఎంతో తోడ్పాటుగా ఉంటుందని తెలియజేస్తున్నాము. ఇంకా కార్పొరేటర్ గారు ఆయురారోగ్యాలతో ఉంటూ చిల్కానగర్ డివిజన్ను ముందుకు తీసుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. నమస్కారం, నా పేరు కోకొండ జగన్ ముదిరాజ్. నేను డివిజన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు అన్నగారు బన్నాల ప్రవీణ్ గీత ముదిరాజ్ గారికి అల్లూరి ఫౌండేషన్ వారు నంది అవార్డు బంగారు నంది అవార్డు పురస్కారం ఇచ్చినందుకు మన అభివృద్ధి మన పదంలో దూసుకెళ్తున్న అన్నగారికి మన 7th డివిజన్లో 45 కోట్ల వ్యయంతో 4 దిక్కుల విపరీతంగా పనులు జరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నగారిని 150 కార్పొరేటర్ల మంది ఉండి అన్నను ఎన్నిక చేశారు. దానివల్ల ఈరోజు మాకు అందరికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు అందరికీ సంతోషదాయకం. ఇలాగే ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి అభివృద్ధి తెచ్చుకొని ఇలాంటి ఎన్ని పనులు చేయాలని ఎదుటి పార్టీ వాళ్ళకి చెంపదెబ్బ కొట్టేట్టు మా డివిజన్ నిలబడుతుంది. ఇంకా ముందు కూడా ఇంకా 100 కోట్లతో వ్యయంతో కూడా మేము ముందు దూసుకెళ్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ బీఆర్ఎస్ పార్టీ. చిల్కనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారు వారి దంపతులకు వల్లూరి ఫౌండేషన్ వారు బంగారు నందిని బహుకరించడాన్ని మేము చాలా సంతోషంగా భావిస్తూ చిల్కనగర్ డివిజన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు. వారు ఉదయం లేస్తే ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలతో మమైకమై వారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు చూసి వల్లూరి ఫౌండేషన్ వారు ఈ బంగారు నంది బహుమతిని అందజేశారు. ఈరోజు చిల్కనగర్ డివిజన్లో ఏ కాలనీ చూసుకున్నా ఏ బస్తీలు చూసుకున్నా కూడా సీతారామ కాలనీ వేసినటువంటి పెద్ద పైప్ లైన్తో సహా అదేవిధంగా కొన్ని ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ప్రభుత్వ భూమి కనబడితే కబ్జా చేసేటువంటి పరిస్థితి. కానీ రాఘవేంద్రనగర్ కాలనీకి దాదాపు 15 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి కృషి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు వాళ్ళ కాలనీలోని కమిటీల కోసం. దానికి కార్పొరేటర్ గారు ముందు నిలబడి ఆ కాలనీకి ఆ కమ్యూనిటీ హాల్ కోసం 250 గజాలటువంటి జాగాను ప్రభుత్వం ద్వారా జిహెచ్ఎంసీకి అప్పగించి ఆ జాగాలో కమిటీ హాల్ మల్టీపర్పస్ కమిటీ హాల్ నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. ఇలాంటి నాయకులు ఇట్లాంటి కార్పొరేటర్ గారు ఉన్నంతకాలం డివిజన్ ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. డివిజన్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. దానికి చక్కని ఉదాహరణలు మనకు కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతున్నాయి. ఈ విధంగా కృషి చేస్తున్నటువంటి కార్పొరేటర్ గారు ఇంకా మరెన్నో పదవులు పొందాలని, అదేవిధంగా ప్రజల కోసం పనిచేసే నాయకుడు అలుపెరుగని నాయకుడు అదేవిధంగా మా కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై భారత్. మన చిలకనార్ డివిజన్ కార్పొరేటర్ గారికి ధన్యవాదములు. చిలకనార్ డివిజన్ని 45 కోట్లతోటి ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ చేసుకుంటూ మంచి పేరు తీసుకొచ్చి రావాలని నంది అవార్డు రావడం కూడా మా అందరికీ సంతోషంగా ఉంది. జై తెలంగాణ, జై బీఆర్ఎస్. అన్న బన్నాల ప్రవీణ్ గారికి నంది అవార్డు రావడం మాకు గర్వకారం. అన్నకు శుభాకాంక్షలు చెబుతాం. నా పేరు బాలేందర్, బీఆర్ఎస్ కార్యకర్తని. మన చిలకనగర్ డివిజన్ 7th డివిజన్లోని కార్పొరేటర్ గారికి నంది అవార్డు రావడం చాలా సంతోషకరం. తను చేస్తున్న అభివృద్ధి పనులకే అదొక నిదర్శనం. ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి ఏమి జరగని అభివృద్ధి చిలకనగర్లో ఇప్పుడు సంవత్సరంన్నరలో చాలా అభివృద్ధి చాలా జరుగుతుంది. మా దగ్గర కనీసం ఒక 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి ఏది అభివృద్ధి లేనిది సంవత్సరంన్నరలో రోడ్డు కానీ, ప్రతి ఒక్క లైట్లు కానీ, విద్యుత్ కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ ప్రతి ఏరియాలో ప్రతి ఒక్కటి అనుకొని ఎవరికి ఏ సమస్య ఉన్నా నేను ముందున్నా అని చెప్పి ప్రతి పనిని ముందు ఉండి చేయడం
కార్పొరేటర్ గారికి ప్రత్యేక కాలనీ వాసుల నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇట్లాంటి అవార్డులు ముందు ముందు మరెన్నో రావాలని కోరుకుంటున్నాము. నంది అవార్డు రావడం చాలా గొప్ప విశేషం. జై తెలంగాణ.